అమెరికా ఇజ్రాయెల్ మధ్యన విభేదాలు వస్తున్నాయి. చమురు క్షేత్రాల మీద దాడుల విషయంలో ఇరాన్కి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. మేము ప్రతి దాడులు పెంచితే క్రూడ్ ధర $200కి చేరొచ్చంటూ ఇరాన్ సైనిక ప్రతినిధి హెచ్చరించడం అన్నటువంటిది అమెరికాని కూడా భయపెట్టేసింది. దాడుల విషయంలో అమెరికానేమో ఆయిల్ క్షేత్రాల మీద దాడులు, ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడులు చేసింది ఇజ్రాయెల్. కానీ అసలు తెలివితేటలు ఇందులో మిస్ అయింది ఏంటంటే, గల్ఫ్ దేశాలు ఏమన్నా యుద్ధంలో పాల్గొన్నాయా? లేవే. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులు కూడా ఖాళీ చేయించేసింది కదా గల్ఫ్ దేశాలు. అమెరికా వాళ్ళని అక్కడి నుంచి యుద్ధం చెయ్యొద్దని కూడా చెప్పేశారు కదా. దాంతో అక్కడి నుంచి వాళ్ళ దౌత్య సిబ్బందిని, సైనిక సిబ్బందిని కూడా అవతలకి తీసుకెళ్ళిపోయారు కదా. విమానాలు కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి తీసుకుపోయారు కదా. కానీ వాటి మీద దాడి చేసింది ఇరాన్ మొదట. తర్వాత ఏం చేసింది, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎవరి మీదకి పోయింది అంటే ఆయిల్ క్షేత్రాల మీద, అట్లాగే వ్యాపార వాణిజ్య సముదాయాల మీద దాడులు చేసింది ఇరాన్. అంటే కావాలని చెప్పి చేయటం. ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేయడం అనేది ఇరాన్ చేసింది ఎందుకు? కావాలని ఆయిల్ సంక్షోభం సృష్టించడానికి. దానికి ప్రతిగా వాళ్ళందరి తరఫున ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేసింది. ఈ ఇద్దరి దాడుల వల్ల నష్టపోయేది ప్రపంచం అంతా. అందుకే ఇప్పుడు బ్లడ్ బాత్ లాంటి పరిస్థితి, స్టాక్ మార్కెట్ ఒప్పుకోవడం, $120కి క్రూడ్ వెళ్ళటం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అమెరికా నువ్వు ఆయిల్ క్షేత్రాలు జోలికి వెళ్ళొద్దంటోంది ఇరాన్ బెదిరింపులతో. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూడాలి.